కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇక రాకాసి అలలు ఎగిసిపడుతూ మత్స్యకారులు తీర ప్రాంతాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సముద్రం నుంచి వచ్చే హైటైడ్ పోడు కారణంగా అలలు ఉధృతంగా ఎగిసిపడి సమీపంలో ఉన్న రోడ్డును ధ్వంసం చేస్తున్నాయి. అలల తాకిడితో సముద్రపు నీరు గ్రామంలోనికి ప్రవేశించి గ్రామం మోకాలు లోతు నీటిలో మునిగిపోయింది. ఉధృతంగా ఎగిసిపడుతున్న కెరటాల వల్ల తీర ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న కెరటాల నుంచి తీరాన్ని ఎలా రక్షించాలనే ఆలోచనను అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. త్వరలో 320 కోట్ల రూపాయలతో తీర ప్రాంత పరిరక్షణకు తగు నిర్మాణాలు చేపడతామని జిల్లా కలెక్టర్ పాన్మోహన్ షగిలి వెల్లడించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి ధురాని అందిస్తారు. సాగరం రాకాసి అలలతో ఎగిసిపడుతుంది. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో వచ్చినప్పటికీ కాకినాడ నుంచి ఇది సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉప్పాడ తీరం. ఇది ఉప్పాడలోని సుబ్బంపేట. ప్రస్తుతానికి అయితే కనుక మోకాల నీరు లోతులో ఇది ముంపుకు గురై ఉంది. వాస్తవాన్ని చూసుకుంటే కనుక అమావాస్య పౌర్ణమి ఒక 2 రోజుల ముందు ఎదర ఈ అలల ఉధృతి ఎక్కువగానే ఉంటుంది. దాని దాటికి కెరటాలు కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడుతుంటుంది. ప్రస్తుతం అయితే వాతావరణ స్థితిగతుల అంచనాల ప్రకారం అయితే కనుక ఒక 6 రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడతాయని మాత్రమే కేవలం చిన్నపాటి స్వల్ప వాతావరణ హెచ్చరిక మాత్రమే జారీ అయింది. అయినప్పటికీ ఈ రాకాసి అలలు ఉధృతంగా పైకి ఎగిసిపడుతూ ఉప్పాడ తీరం వైపు దూసురావడం మాత్రం చాలా కల్లోలంగానే చెప్పుకోవాలి. దీనికి కారణం ఈ అమావాస్య పౌర్ణమి అయిపోయినప్పటికీ ఈ విధంగానే ఎందుకు వస్తున్నాయి ప్రతి 15 రోజులు ఇలాగ కెరటాలతోటి ఉధృతమైన అలలతోటి రాకాశ అలలతోటి ఈ సుబ్బంపేట ఉప్పాడ ప్రజలు భీతిల్లాల్సిందేనా, మత్స్యకారులు తల్లడిల్లాల్సిందేనా అన్న విషయాలు పరిగిస్తే కనుక ఖచ్చితంగా ఈ అలల దాటికి మాత్రం చూసుకుంటే ఖచ్చితంగా మానవ తప్పిదంగానే మత్స్యకారులు చెప్తున్నారు. ఉప్పాడలో ఏదైతే నిర్మించారో ఫిషింగ్ హార్బర్, దాని వలన ఈ అలలు దగ్గర తమ గ్రామం వైపు సుడులు తిరుగుతూ కెరటాలు ఉధృతంగా వస్తున్నాయని, ఈ కారణంతోనే కేవలం ఈ ఉప్పాడ హార్బర్ నిర్మితం వల్లనే కేవలం ఈ దిశ మారి తమ గ్రామాన్ని కబళించే ప్రయత్నం ఈ అలలు చేస్తున్నాయండి. ఈ అలల దాటికి ఏ విధంగా రక్షణ చర్యలు చేపట్టాలో ప్రభుత్వం మాత్రం ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదని మత్స్యకారులు ఆవేదన ప్రతిసారి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాన్ని చూసుకుంటే కనుక ఇప్పటికే కొన్ని మత్స్యకార గ్రామాలు అలల్లో కలిసిపోయినాయి. ఉప్పెన సినిమా మనం చూసుకుంటే కనుక అందులో ఏదైతే కొన్ని దేవాలయం సీన్లు ఉన్నాయో, అక్కడున్న దేవాలయం ఏదుందో అది ఇప్పటికే సముద్ర గర్భంలో పూర్తిగా కలిసిపోయింది. అది అలాగే కొన్ని గృహాలు కూడా పూర్తిగా సముద్రంలో కలిసిపోయినాయి. ఇలాగ ఉన్న ప్రస్తుతం మాయపట్నం అనే గ్రామం అయితే ప్రస్తుతానికి మనకు కనబడదు. ప్రస్తుతం ఉప్పాడ తీరంలో కూడా ఈ విధంగానే అలలు ఎగిసి పడుతుండడంతో ఈ గ్రామం పైన కూడా, ఎందుకంటే వాస్తవంగా చూసుకుంటే ఉన్న తీర గ్రామాల్లో సుబ్బంపేట ఈ ఉప్పాడ అన్నది బాగా అభివృద్ధి చెందిన కేంద్రాలు ప్రాంతాలు కానీ చెప్పుకోవాలి. ఇక్కడ మత్స్యకారుల సంఖ్యలో ఎక్కువ ఉన్నప్పటికీ అక్కడ జీవన స్థితిగతులు మాత్రం కాస్త రిచ్గానే ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే వేట మీదే ఆధారం చేస్తున్నా సరే ఇక్కడ స్కూళ్ళు కానీ చిన్న అంటే పట్టు పరిశ్రమలు లాంటివి కొన్ని కానీ ఉప్పాడ తీరంలో ఉండడం, అదే కాకుండా ఈ తీర ప్రాంతాల్లో చూసుకుంటే కనుక చక్కటి వసతులు, గ్రామం కూడా అందంగానే ఉంటుంది. ఎగిసిపడే సముద్రం, ఎక్కడా లేని రీతిలో పంట పొలాలు కూడా మనకు పచ్చని పొలాలు కనిపిస్తాయి ఇక్కడే. ఇంత ఆహ్లాదకర వాతావరణంలో ఒక్కసారిగా ఈ మధ్యకాలంలో అలలు ఉధృతంగా పెరగడానికి కేవలం ఉప్పాడ హార్బర్ నిర్మించడం అని చెప్పి మత్స్యకారులు అంటున్నారు. ఇది పక్కన పెడితే గత కొద్ది రోజులుగా ఈ తీర ప్రాంతం ఇలా కష్టకాలంలో మునిగిపోతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావడం, ఈ పరిశీలించడం, ఇక్కడ మత్స్యకారుల ఆవేదన అర్థం చేసుకోవడం కూడా జరిగింది. ఇందుకోసం 320 కోట్లతో ఒక రక్షణ కూడా నిర్మించాలని కూడా ప్రతిపాదన సిద్ధం చేశారు. గతంలో అయితే చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ మనకి వెనకాల కనిపిస్తున్న గోడ, దీన్ని జియో ట్యూబ్ అంటారు. అంటే రాతి గోడ ఒక ట్యూబ్లో నిర్మించి, అంటే వలాకారంలో నిర్మించి కెరటాలు రాకుండా చేసే విధానం ఇది. అయితే ఇది పూర్తిగా వైఫల్యం చెంది రాళ్లన్నీ రోడ్డు పడుతుంటే మనం చూస్తూనే ఈ రోడ్లు ఎంత దారుణమైన శిథిలావస్థలో చేరిపోయినాయి. ఏమాత్రం కనీసం పాదాచారులకే సరిగ్గా లేదండి ఈ రహదారి. వాహనాలు ఏ విధంగా ప్రయాణం చేస్తాయని మనం పరిశీలించి చూడొచ్చు. అలాగే గ్రామం చూసుకున్నామంటే చెత్త నుండి తయారు చేసే కేంద్రం ఉంది, అది నీట మునిగింది. స్కూల్ నీట మునిగింది. మంచినీటి సరఫరా వ్యవస్థ కూడా అల్లకల్లోలంగానే ఉంది. ఇక్కడ చిత్రమైన విషయం చెప్పుకోవాలి ఏంటంటే, అధికారులు అంటే ప్రభుత్వ అధికారులు తాము ఇక్కడ కష్టపడుతున్నాం అని చెప్పడానికి మాత్రం స్పష్టంగా చిన్న కలరింగ్ ఇస్తున్నారు మాత్రం చెప్పుకోవాలి. ఎందుకంటే ఫైర్ ఇంజన్లు ఒక 2 ఏర్పాట్లు చేసి ఇక్కడ ఏదైతే సముద్ర కెరటాలు రోడ్డు దాటి అవతల వచ్చి గ్రామాన్ని ముంపుకు గురి చేసినాయో ఆ నీటిని మళ్ళీ సముద్రంలో తోడుతున్నారు. వాస్తవంగా చూసుకుంటే కనుక సముద్రంలో ప్రతి పాటు అన్నది రోజుకు 2 సార్లు వస్తుంటుంది. ఈ విధంగా కెరటాలు అంటే వానాకాలంలో అయితే ముంపు లోతట్టు ప్రాంతాలు ఏ విధంగా మునిగిపోతాయో ఈ అలల దాటికి ఈ గ్రామం ఇలా మునిగిపోవడం, ఈ నీరుని మళ్ళీ సముద్రంలో తోడుతూ ఒక చిన్న హాస్యాస్పద విధానం మాత్రం అధికారులు రూపొందించారు. అయితే అధికారులు ఇది కేవలం కంటి తుడిపి అని వాళ్ళకి తెలుసున్నప్పటికీ, అంటే ప్రజలు ఎవరు తిరుగుబాటు చేయకుండా ఏదో తాము పనిచేస్తున్నాం అన్న విధంగా 2 ఇంజన్లు వేసి నీరు సముద్రంలో తోడుతున్నారు. ఇది పూర్తిగా తప్పుదో చర్యగా అని చెప్పుకోవాలి మనం. అలాగే ఇక్కడ మత్స్యకారులు కూడా తమకు
రక్షణ చర్యలు గట్టిగా చేపట్టాలని, ఇక్కడ గోడ నిర్మించాలని, తమకు పక్కా ఇల్లు ఒకే చోట నిర్మించేవాళ్ళని కోరుతున్నారు. ఇక్కడ గృహాల పరంగా చూసుకుంటే కనుక కాస్త దూరంలో కొమరగిరిలో కాకినాడ వాసుల కోసం నిర్మించారే తప్పించి మత్స్యకారులు నిర్మించలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి పక్కా గృహాలు ఒకే చోట నిర్మించేస్తే తాము కూడా సురక్షితంగా ఉంటామని, తమ వేట జీవనాధారంగా బతుకుతున్నాం కాబట్టి సముద్రాన్ని విడిచి అంటే తీర ప్రాంతాలను బతుకుతాం అంటే జీవనం కానీ చావు కానీ ఏదైనా సరే ఇక్కడే ఉంటుంది. తమకి జనన మరణాలు ఇక్కడే తప్పించి సాగరాన్ని మాత్రం విడిచి వెళ్ళేది లేదు. మత్స్యకారులు పట్టుబడుతున్నారు. వీళ్ళ ప్రభుత్వ అధికారులు ఎంత తొందరగా రక్షణ చర్యలు చేపడతారు, అలాగే వీళ్ళకి పక్క గృహాలు ఈ విధంగా చేస్తారని మాత్రం చేయకపోతే కనుక మరో 2-3 గ్రామాలు సముద్రంలో కలిసిపోయే అవకాశాలు ఎన్నైనా ఉన్నాయని చెప్పుకోవాలి. వీడి జల్లి చిన్నితో నదీం కందూరాని, కాకినాడ.